మా అమ్మ ఈ వీడియోలో అయితే మన కొర్రమైన కర్రీ అయితే చేయబోతున్నాము. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. ఆ తర్వాత పసుపు, సాల్ట్, అలాగే కారం 1 by 1 వేసుకొని చక్కగా ముక్కలకు మొత్తానికి పట్టేటట్టు చక్కగా కలుపుకోండి నీట్గా. కర్రీ ఇలా చేయటం వల్ల ఏంటంటే ముక్కలకి ఉప్పు కారం ముందే పట్టింది కాబట్టి టేస్ట్గా ఉంటాయి. చాలామంది ముక్కలు చిదిరైపోతాయని అనుకుంటారు. అసలు ఒక్క ముక్క కూడా చిదురు కాదు, ఎంతసేపు ఉడికినా కానీ. ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని కుదుగు పెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే బాగా మెత్తగా బిసుక్కోండి. ముందుగా నానబెట్టుకోండి. కేజీకి వచ్చేపాటికి చింతపండు ఒక 50 grams 100 grams లోపే వేసుకోండి. పులుపు ఎక్కువ కొంచెం ఒక 100 grams వేసుకోండి, కానీ మామూలుగా అనుకుంటే 50 grams సరిపోతాయి. మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత కరివేపాకు మాత్రం పైన వేసేయండి. ఆ తర్వాత పొయ్యి మీద ఎక్కిచ్చేసేయండి. దాల్చిన చెక్క, లవంగాయలు, గసగసాలు ఈ 3 వేపుకోండి. దాంట్లో పైన ధనియాలు వేసుకోండి. ధనియాలు ఎందుకు వేసామంటే మిక్సీలో అవి బ్లేడ్కి కూడా తగలవు కాబట్టి ధనియాలు కొంచెం యాడ్ చేసాము. ఖచ్చితంగా ఆ 4 మాత్రం వేయాలి. కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఫస్ట్ నుంచి ఇలాగ వండుకొని తింటాము. అలాగే వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి చూపించా కదా, అవి కూడా మిక్స్ చేసి పెట్టుకోండి. ఈ వెల్లుల్లి, అల్లం 2 కలిపి మిక్స్ చేసి పెట్టాము. గరిటె మాత్రం కర్రీలో మాత్రం పెట్టబాకండి. మా స్టైల్లో బాగా స్పెషల్ ఏంటంటే అసలు కర్రీలో గంటె పెట్టకుండా వండుతాం. అదే మా స్టైలు. నచ్చిన వాళ్ళు మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. నాకు సపోర్ట్ చేసుకున్న వాళ్ళు మెయిన్గా లైక్ కొట్టి కామెంట్ అయితే పెట్టండి. మరింత మందికి వీడియో వెళ్ళిద్ది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ తీసుకొని అలా తిప్పుకోండి. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరి పొడి 1 by 1 ఒక్కోటి వేసేటప్పుడు ప్రతిసారి అలాగే తిప్పుకోవాలి. కర్రీ కూడా పులుసు మరి నీళ్ళు కాకుండా నూనె కాకుండా చిక్కగా టేస్టీగా, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అసలు మీరు ఊహించండ్రు, అంత బాగుంటుంది. ప్రతి ఒక్కసారి అలాగే తిప్పుకోవాల్సి వచ్చింది. ఎవరైనా ఇది చేసుకోవచ్చు. ముందుగా పెట్టిన ధనియాల పొడి, గసగసాలు, దాచిన చెక్క, లవంగాలు 4 కలిపి వేసిన పౌడర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉండాలి చేపల కర్రీ అయిన దాంట్లో. మళ్ళీ చెప్తున్నాను, మిస్ అవ్వద్దు. కూరకి చాలా టేస్ట్ వచ్చింది. చక్కగా మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని అలాగే కదుపుకోండి. ముక్కలు చిదిరైపోతే అట్టు అనుకోవద్దు. కాకపోతే మీరు ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఒక 50% ఉడికినప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఈ వేసే మసాలాలు 1 by 1 వేసే మొత్తం ఒక 2 minutes గ్యాప్ ఇచ్చేస్తుంటాం మేము. స్టవ్ ఆపేసాము. లాస్ట్లో కొత్తిమీర అవన్నీ వేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసాము. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. వేడి కర్రీ కదా, ఎర్లీ మార్నింగ్ చేసాము కర్రీ. అసలు మెయిన్ 8 గంటలకల్లా చేసేసాము. హాట్గా బాగా కాలుతుంది. ఊదుకొని తినాల్సి వస్తుంది. 2 ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అయినా కానీ చల్లారలేదు, అంత హాట్గా ఉంది. కొర్రమైన ముక్క మాత్రం టేస్టే మాత్రం వేరే లెవెల్ ఉంది. నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.